హాయ్ హలో గాయస్, అందరూ నేను మర్చిపోయారండి, గుర్తున్నానుగా ఈ ఫ్రెండ్నే. సరే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. మనకి ఇప్పుడు 7th చాప్టర్ హ్యూమన్ ఐ అండ్ ద కలర్ఫుల్ వరల్డ్ చాప్టర్ చెప్తున్నారు. కంటిన్యూగా ఉంది, అంటే డిఫెక్ట్స్ ఆఫ్ ఐ వరకు చెప్పారు. ఇప్పుడు అంతవరకు నేను మీకోసం రివైజ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ చాప్టర్లో ఫస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్ ఏంటంటే ఐ గురించి. ద డెఫినేషన్ ఆఫ్ ఐ ఏంటంటే న్యాచురల్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ విచ్ వర్క్స్ అండర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించి మనం ముందు చాప్టర్లో తెలుసుకున్నాం, అంటే సార్ వాళ్ళు మనకి చెప్పేశారు. సెకండ్ ఇంపార్టెంట్ డెఫినేషన్ ఏంటంటే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్టివేషన్ ఫర్ ఎ నార్మల్ హ్యూమన్ బాడీ. ఒక నార్మల్ హ్యూమన్ ఐకి లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్టివేషన్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే 25 సెంటీమీటర్స్ ఫ్రమ్ అవర్ లెన్స్, ఐ లెన్స్. అంటే 25 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఆబ్జెక్ట్ ఉంటే మన సిలియరీ మజిల్స్ స్ట్రెంగ్త్ అవుతాయి అన్నమాట. అంటే స్ట్రెయిన్ అవుతాయి అన్నమాట, సిలియరీ మజిల్స్ స్ట్రెయిన్ అవుతాయి అన్నమాట. తర్వాత నెక్స్ట్ డెఫినేషన్ ఏంటంటే యాంగిల్ ఆఫ్ విజన్. మనకు తెలుసు యాంగిల్ ఆఫ్ విజన్ వాల్యూ ఎంత, 60 degrees. యాంగిల్ ఆఫ్ విజన్ వాల్యూ ఎలా వచ్చేస్తుంది అంటే అదేంది అసలు అంటే ఒక ఆబ్జెక్ట్ 60 degrees యాంగిల్లో, మన ఐ నుంచి 60 degrees యాంగిల్ వరకు యాంగిల్ దూరంలో ఉంటే ఆ ఆబ్జెక్ట్ మనకి పూర్తిగా కనిపిస్తుంది. ఆ 60 degrees కన్నా ఎక్కువ యాంగిల్లో ఉంటే మనకి ఆబ్జెక్ట్ కొంచెం ఒక పోర్షన్ వరకే కనిపిస్తుంది, అంటే మిగతాది కనిపించదు. ఈ యాక్టివిటీస్ మనకు తెలిసిందే. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి కొంచెం మనం బ్రెయిన్ పెట్టాలి. స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఐ. దీనిలో ఫస్ట్ పార్ట్ ఏంటంటే కార్నియా. ఇదంతా బయాలజీ సెక్షన్ కాబట్టి మామూలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం, కానీ ఇంపార్టెంటే. ఫస్ట్ పార్ట్ కార్నియా. ఇట్ బల్జెస్ అవుట్వర్డ్స్ అండ్ ఇట్ ఈస్ ట్రాన్స్పరెంట్ పార్ట్ ఇన్ అవర్ ఐ. కార్నియా అనేది ఒక ట్రాన్స్పరెంట్ పార్ట్. ఇట్ బల్జ్డ్ అవుట్వర్డ్స్ ఆఫ్ ద ఐ. ఈ నెక్స్ట్ పార్ట్ ఏంది, ఇట్ ఈస్ దట్ అంటే కార్నియా వచ్చి అవుటర్ పార్ట్ ఆఫ్ అవర్ ఐ. నెక్స్ట్ పార్ట్ వచ్చి యాక్వియస్ హ్యూమర్. యాక్వియస్ హ్యూమర్ వచ్చి కార్నియా ఇంకా లెన్స్ మధ్య ఉండే ఒక ఫ్లూయిడ్, ఒక హ్యూమర్ అనమాట. అది యాక్వియస్ హ్యూమర్ ఫంక్షన్ ఏంది, ఇట్ గివ్స్ రిజిడిటీ అండ్ స్ట్రెంగ్త్ టు ద ఐ లెన్స్. నెక్స్ట్ పార్ట్ వచ్చి ఐ లెన్స్. లెన్స్ గురించి చెప్పుకుందాం. లెన్స్ వచ్చి ఒక ట్రాన్స్పరెంట్ పార్ట్ అనమాట. మర్చిపోయాను ఫ్రెండ్స్, లెన్స్కి ముందు ఐరిస్ గురించి తెలుసుకోవాలి. మనకి అంటే లైట్ ఇంటెన్సిటీ కానీ తక్కువ ఉంటే ఆ ఎక్కువ లైట్ రేస్ మన కంటికి అబ్జర్వ్ చేసుకోవడానికి ఐరిస్ ప్యూపిల్ని ఎక్స్పాండ్ చేస్తుంది. ఎక్స్పాండ్ చేసినప్పుడు ఎక్కువ అమౌంట్ ఆఫ్ లైట్ రేస్ మన కంటిలోకి అబ్జర్వ్ అవుతాయి. ఒకవేళ ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటే, అంటే ఎక్కువ ఇంటెన్సిటీ ఉన్నప్పుడు మన కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి కదా, అందుకు కాంట్రాక్ట్ చేస్తుంది. ఐరిస్ ప్యూపిల్ని కాంట్రాక్ట్ చేస్తుంది. అప్పుడు తక్కువ లైట్ రేస్ మన ఐ లెన్స్ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ పార్ట్ వచ్చి మనం వెయిట్ చేస్తున్నాం కదా, లెన్స్ గురించి. లెన్స్ అనేది ఒక ట్రాన్స్పరెంట్. మనకి లెన్స్ డెఫినేషన్ కూడా ఇంపార్టెంటే. ఇదేంటంటే ద ఆబ్జెక్ట్ విత్ ట్రాన్స్పరెంట్ లేయర్ which converges or diverges the light rays and it makes a fall on the retina. ఈ రెటీనా గురించి కూడా మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. మనకి లైట్ రేస్ మనకి ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా లీస్ట్ డిస్టెన్స్ గురించి, అది 25 సెంటీమీటర్స్. ఆ 25 సెంటీమీటర్స్ అనేది మనకి నియర్ పాయింట్ అని కూడా అనొచ్చు. ఏంటంటే మనకి 25 సెంటీమీటర్స్ ఆబ్జెక్ట్ 25 సెంటీమీటర్స్లో ఉన్న 25 సెంటీమీటర్స్ కన్నా దూరంలో ఉన్న మన ఐ లెన్స్ ఫ్రీగా, అంటే మనం ఆ ఆబ్జెక్ట్ని ఫ్రీగా చూడొచ్చు, ఎలాంటి స్ట్రెయిన్ ఉండకుండా ఫ్రీగా చూడొచ్చు. ఒకవేళ 25 సెంటీమీటర్స్ కన్నా దగ్గరగా ఉంటే సిలియరీ మజిల్స్ స్ట్రెయిన్ అవుతాయి అన్నమాట. అప్పుడు సిలియరీ మజిల్స్ స్ట్రెయిన్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ పెరుగుతుంది. నో ఫ్రెండ్స్, సిలియరీ అంటే ఆబ్జెక్ట్ మనకి ఇన్ఫినిట్ చాలా దూరంలో ఉన్నప్పుడు ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ పెరుగుతుంది. ఆబ్జెక్ట్ కానీ చాలా దగ్గరగా ఉంటే, అంటే 25 సెంటీమీటర్స్ కానీ దగ్గరున్న మన ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ తగ్గుతుంది. దీన్ని బట్టి ఏం చెప్పచ్చు,
ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అని కూడా చెప్పచ్చు. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మన ఐలెన్స్ ఆర్ అటాచ్డ్ టు ద సిలియర్ మజిల్స్. దీని తర్వాత టాపిక్ వద్దాం. ఫోకల్ లెంత్ ఇప్పుడే డిస్కస్ చేసుకుంది. ఫోకల్ లెంత్ ఆఫ్ ఐలెన్స్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఇప్పుడు ఒక పాయింట్ మనం మర్చిపోయాం, ఎగరగొట్టేసాం. ఐరిస్ని వేరియబుల్ అపర్చర్ అనొచ్చు. ప్యూపిల్ని వేరియబుల్ అపర్చర్ అనొచ్చు. ఎందుకంటే వేరియబుల్ అపర్చర్కి డెఫినేషన్ ఏంటంటే ఇంటెన్సిటీ తక్కువ ఉన్నప్పుడు, అంటే ఇంటెన్సిటీకి తగ్గట్టు అది కాంట్రాక్ట్ అవ్వడము ఎక్స్పాండ్ అవ్వడము జరుగుద్ది. దాన్ని వేరియబుల్ అపర్చర్ అంటారు. తర్వాత రెటినా గురించి, లెన్స్లో కన్వర్జ్ డైవర్జ్ అయిన తర్వాత లైట్ రేస్ రెటినా మీద పడతాయి. రెటినా మీద పడినప్పుడు కొన్ని ఆప్టికల్ రిసెప్టార్స్ ఉంటాయి. ఆ రిసెప్టార్స్ ఏంటంటే రాడ్స్ అండ్ కోన్స్. రాడ్ సెల్స్ వచ్చి ఇంటెన్సిటీని అబ్జర్వ్ చేసుకుంటే, ఇంకా కోన్స్ వచ్చి కలర్ని రాడ్ సెల్స్ వచ్చి కలర్ని ఐడెంటిఫై చేస్తే, కోన్ సెల్స్ వచ్చి ఐడెంటిఫై ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. ఇవి మన లైట్ సిగ్నల్స్ని ఎలక్ట్రికల్ ఇంపల్సెస్గా మార్చి మనలో ఐలో ఉన్న 1 మిలియన్ ఆప్టికల్ నర్వ్ ఫైబర్స్ ద్వారా బ్రెయిన్కి ఇంటర్ప్రెట్స్ అంటే ట్రాన్స్ఫర్ చేస్తుంది. తర్వాత అంటే మనకి ఆ ఇమేజ్ రెటీనా మీద పడేది ఎలా ఉంటుంది, రియల్ అండ్ ఇన్వర్టెడ్. రియల్ అంటే ఏంది, రియల్ ఇమేజ్ విచ్ ఫార్మ్స్ విత్ ద కాన్వెక్స్ లెన్స్, కన్వర్జింగ్ లెన్స్. వర్చువల్ ఇమేజ్ అంటే విచ్ ఫార్మ్స్ విత్ ద డైవర్జింగ్ లెన్స్ అంటే కాన్కేవ్ లెన్స్. మనలో పడేది రియల్ ఇమేజ్, రియల్ అండ్ ఇన్వర్టెడ్. తర్వాత బ్రెయిన్ నుంచి మనకి సిగ్నల్స్ మన కంటి మీద పడ్డాక అది రియల్ ఇమేజ్ ఫార్మ్స్ లైక్ ఎరెక్ట్ ఇమేజ్, అంటే సేమ్ యాజ్ ద ఆబ్జెక్ట్. తర్వాత అది ఇన్వర్టెడ్ కాకుండా స్ట్రైట్గా ఉంటుంది, ఎరెక్ట్ ఇమేజ్. తర్వాత దీని గురించి అంటే మన ఐ రిసెప్టార్స్ 1 మిలియన్ ఉంటాయి. 1125 మిలియన్ ఆఫ్ రిసెప్టర్స్ ఉంటాయి మన ఐలో. నెక్స్ట్ వచ్చి ఫోకల్ లెంత్. ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీలో ఉంటే, అంటే ఇన్సిడెంట్ రేకి మనం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కానీ ఏ డిస్టెన్స్ కానీ పోల్ నుంచే మనం మెజర్ చేసినప్పుడు పోల్ నుంచి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మైనస్లో ఉంటుంది, నెగిటివ్లో ఉంటుంది, ఇమేజ్ డిస్టెన్స్ పాజిటివ్లో ఉంటుంది. ఇంకో విషయం ఫ్రెండ్స్, ఆబ్జెక్ట్ ఏ పొజిషన్లో ఉన్నా ఇమేజ్ డిస్టెన్స్ మాత్రం మారదు. ఇంకా మిగతా సర్ఫేసెస్లో మారుతుంది, కానీ ఐలెన్స్లో మాత్రం మారదు. ఇమేజ్ డిస్టెన్స్ 2.5 సెంటీమీటర్సే పర్మనెంట్ అది. ఇంకా డిఫెక్ట్స్ ఉన్నప్పుడు మారుద్ది, కానీ తర్వాత చూద్దాం, ఇంకా సార్ చెప్పలేదు కదా. తర్వాత ఫోకల్ లెంత్ ఫార్ములా 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. v స్టాండ్స్ ఫర్ ఇమేజ్ డిస్టెన్స్, u స్టాండ్స్ ఫర్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఎఫ్ మ్యాక్స్ ఎందుకన్నారు, ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉంటే, ఆబ్జెక్ట్ మ్యాక్సిమం డిస్టెన్స్లో ఉంటే మన ఫోకల్ లెంత్ కూడా మ్యాక్సిమమే ఉంటుంది. ఆబ్జెక్ట్ మినిమం డిస్టెన్స్లో ఉంటే మన ఫోకల్ లెంత్ కూడా మినిమమే ఉంటుంది. 1 సెకండ్ ఫ్రెండ్స్. 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. తర్వాత v ఇమేజ్ డిస్టెన్స్ పర్మనెంట్ 2.5 సబ్స్టిట్యూట్ చేస్తే 1/∞ 0 కాబట్టి 1/2.5 ప్లస్ 0 1/2.5 అంటే ఎఫ్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 2.5 సెంటీమీటర్స్. ఒకవేళ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ ద నియర్ పాయింట్, లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విషన్ నియర్ పాయింట్ 25 సెంటీమీటర్స్. సైన్ కన్వెన్షన్స్ అప్లై చేస్తే మైనస్ నెగిటివ్లో వస్తుంది కాబట్టి 1/f మినిమం డిస్టెన్స్ కదా అది, ఈజ్ ఈక్వల్ టు 1/2.5 ప్లస్ 1/25 అంటే 25 అనేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కదా, 1/2.5 మైనస్ 1/25 సబ్స్టిట్యూట్ చేసేస్తే ఎఫ్ ఫోకల్ లెంత్ మినిమం ఫోకల్ లెంత్ ఎంత ఉంటుంది 2.25. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఈజీగా లాజిక్గా ఆబ్జెక్ట్ 25 సెంటీమీటర్స్ నియర్ పాయింట్ నుంచి ఫార్ పాయింట్ మధ్యలో ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నా కానీ మన ఫోకల్ లెంత్ 2.5 to 2.27 మధ్య మారుతూ ఉంటుంది. అంటే మారుతూ ఉంటుంది కాబట్టి ఫోకల్ లెంత్ క్లియర్ ఇమేజ్ ఫార్మ్స్ ఇన్ ద రెటీనా. తర్వాత ఇంకోటి ఏంటంటే ద అబిలిటీ ఆఫ్ ఐలెన్స్, చూడండి ఇక్కడ డ్రా చేస్తాను. ద అబిలిటీ ఆఫ్ ఐలెన్స్ టు చేంజ్ ఇట్స్ ఫోకల్ లెంత్ ఇస్ కాల్డ్ అకామిడేషన్ ఆఫ్ లెన్స్. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ డెఫినేషన్.
ఇది ఫ్రెండ్స్, ఇంకా ఈ డిఫెక్ట్స్ అన్ని నెక్స్ట్ క్లాస్లో సార్ చెప్తాడు కదా, అప్పుడు నేను ఇంకా అంటే ఇది ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం బాగానే చెప్పాను. నెక్స్ట్ వీడియో మాత్రం పర్ఫెక్ట్గా మిస్టేక్స్ పోకుండా చెప్తాను. అంటే ఇప్పటివరకు చెప్పినంత కరెక్టే లేదు ఫ్రెండ్స్, భయపడకండి. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్, మీ అందరి కోసమే చేశాను. బాగా బాగా చదవండి, 10th క్లాస్ కదా, బాగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ మీ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్స్.